గ్రామ దేవత అయినటువంటి కాటేరమ్మ గురించి 'సలార్' సినిమాలో ఎంత వీరోచితంగా ప్రసాద్ నీల్ చూపించారో తెలిసిందే. అయితే ఆ కాటేరమ్మ వెనుకున్న రహస్యం ఏంటిది? అసలు కాటేరమ్మ ఎవరు? సో ఈరోజు ఈ వీడియోలో ఆ కాటేరమ్మ గురించి తెలుసుకుందాం. అసలు కాటేరమ్మ అనేది ద్రావిడ సంస్కృతం నుండి ఉద్భవించింది. హిందూ ఆరాధనలో ప్రత్యేక స్థానం పొందిన ఒక శక్తి దేవత. ఆమెను దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో భక్తులు విశేషంగా పూజిస్తారు. అయితే ఈ కాటేరమ్మ వెనుకున్న అసలు రహస్యమైన కథ ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. కైలాసంలో శివుడు నిద్రపోతున్న సమయంలో పార్వతీదేవి ప్రతి రాత్రి ఎక్కడికో వెళ్తూ సూర్యోదయం కాకముందే తిరిగి వచ్చేది. అయితే ఈ చర్యను గమనించిన శివుడు ఆమెను అనుసరిస్తూ అడవి దాకా వెళ్ళాడు. అయితే పార్వతీదేవి అడవిలో ఒక భయంకరమైన రూపంలో అక్కడున్న శవాలను తవ్వి తినే ప్రయత్నం చేస్తుండగా ఆ పరమశివుడు చూసి ఆమెను మార్గం మధ్యలో ఒక పెద్ద గొయ్యిని సృష్టించి ఆమెను ఆపుతాడు. అయితే తర్వాత పార్వతీదేవి పశ్చాత్తాపానికి గురై ఆ ఉగ్రరూపాన్ని వదిలి విధేయురాలై భార్యగా శివుడి వెంట వెళ్ళింది. అయితే ఆ వదిలిన ఉగ్రరూపమే కాటేరమ్మ దేవతగా ప్రసిద్ధికెక్కింది. అయితే కాటేరమ్మను భక్తులు రోగాలను నయం చేసే శక్తిశాలిగా మరియు దుష్ట శక్తులను నివారించే శక్తివంతమైన దేవతగా కొలుస్తారు. కర్ణాటకలో ఆమెను కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరి అమ్మన్గా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆమెను గ్రామ దేవతగా మరియు మరికొన్ని ప్రాంతాల్లో కులదేవతగా పూజిస్తారు. అయితే ఈ కాటేరమ్మ ఫైట్ సీన్ 'సలార్' సినిమాలో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఆమె ఉగ్రరూపం. ఆమె ఉగ్రరూపాన్ని చూడడం ఎవరి తరం కాదు. అందుకే అక్కడ కాటేరమ్మ కొడుకైనటువంటి ప్రభాస్ అన్న ఫైట్ చేస్తున్నప్పుడు వరదమన్నారు కానీ ఇంకా అక్కడుండే చుట్టుపక్కల వారి ఎవ్వరికీ చూడతరం కాదు. అందరూ ఐస్ క్లోజ్ చేస్తారు. సో గాయ్స్, ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. సో నచ్చితే